నిధులు ఇస్తున్నారని అంటున్నారు. ఈ 100% ఫుల్ఫిల్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అడగొచ్చు కదా, ఎందుకు అడగట్లేరు మరి? అదే ఒకవేళ అడిగితే ఖచ్చితంగా ఇవన్నీ అయితే అది ఎవరు ఇన్సిడెంట్ తీసుకోవాలి? అవుతుండొచ్చు, ఇద్దరు కలిసి అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారు ఒకరే పోయి అడగలేరు, చంద్రబాబు నాయుడు గారు ఒకరే అడగలేరు. కూటమి ప్రభుత్వం కదా ఉంది, ముగ్గురు 3 పార్టీస్ ఉంది, బీజేపీ, టీడీపీ, జనసేన. కాబట్టి ముగ్గురు ఇనిషియేట్ తీసుకుంటేనే ఫార్వర్డ్ అవుతుంది. ఒక వ్యక్తి వెళ్ళి అడిగినంత మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఏంటదా అంటే వినదు. ఎందుకు వింటది? వాళ్ళకు కొన్ని ఫేవర్ కావాలి. రేపు పొద్దున ఈ రోజు కోసం ఏదో ఫండ్స్ ఇస్తారు, రేపు నెక్స్ట్ ఎలక్షన్ టైంకి వాళ్ళకి ఎవరికైనా పడలేదు అనుకో, మాకే సీట్ కెపాసిటీ కావాలి, వాళ్ళు కూడా ఓటింగ్ పర్సంటేజ్ కోసం వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడ ఛాయిస్ ఉంది, ఎక్కడ పెట్టాలా వద్దా అని చూసుకొని ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా? సో ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుందా అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ కూటమి పరిపాలన ఇస్ బెస్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారు, కాకపోతే ఇంకా టైం ఉంది. ఈ టైం కాకపోతే నెక్స్ట్ టైం అయినా మళ్ళీ సీఎం అవుతారు. ఏదో ఒక టైంలో నెక్స్ట్ కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవాళ్ళే, ఆయన వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. డిప్యూటీ సీఎం విషయంలో వాళ్ళే కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. నారా లోకేష్ కావాలని కొంతమంది, పవన్ కళ్యాణ్ కావాలని టీడీపీలో చీలికలు ఎవరుంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? డిప్యూటీ సీఎం గురించి అంత పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సీఎం గురించి అంటేనేమో టగ్ ఆఫ్ ఫైట్ ఉంటుంది, అది వేరే ఇష్యూ అవుతుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఇష్యూ కాదు. ఆలోచించిన అవసరం లేదు, కాకపోతే టీడీపీలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులే వాటి గురించి ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడగాల్సి వస్తుంది. ఇస్తారు, ఏదో ఒక న్యూస్ ఉండాలి కదా, పబ్లిక్కి న్యూస్ ఉండాలి, పబ్లిక్ కంటెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు 100% పథకాలు ఫుల్ఫిల్ చేయట్లేదు అంటున్నారు. ఆ టాపిక్ డైవర్ట్ అవ్వాలంటే ఇలాంటి టాపిక్స్ కొన్ని తెస్తూ ఉంటారు. కామన్, జెన్యూన్. టీడీపీ కావాలనే ఇలాంటివి తీసుకొని వస్తారు. అవన్నీ కామన్. ఓకే.